ఒక జర్నలిస్ట్‌గా తీవ్రమైన ఆగ్రహం వచ్చినటువంటి సందర్భం ఈ ఫీల్డ్ మీద నాకు 2009 డిసెంబర్ 9. ఎందుకయ్యా అంటే, అకస్మాత్తుగా రాత్రి నుంచి పొద్దునకి అక్కడ కేసీఆర్ నిరాదీక్ష చేస్తున్నాడు. రాత్రిపూట ప్రకటన చేసి పడేశాడు చిదంబరం. అసలు అట్టెట్లా చేస్తాడు? ఎందుకు అంటే, రాష్ట్రంలో విపరీతమైన ఉద్యమాలు జరిగిపోతున్నాయంట. అక్కడ చూస్తే ఏమీ లేవు. 10 మంది కూర్చుని పరిగెడితే దాని మీద ఉద్యమాల కింద ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఆ రోజున. కేసీఆర్ నిరాదీక్ష చేస్తున్న సందర్భంలో కూడా ఏం లేదు. కేసీఆర్ని నిరాదీక్ష ఎట్టమానేస్తామని తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యమాలు చేశారు, బాగానే ఉంది. రైట్. అయినా ఉద్యమాలు చేసిన దానికే రాష్ట్రాన్ని విభజించేట్టయితే ఇప్పుడు కాశ్మీర్లో ఉద్యమాలు చేశారని కాశ్మీర్ దేశాన్ని ఇచ్చేస్తారా వాళ్ళకి? అట్లా కాదు. పోనీ రాష్ట్ర విభజన చేయాలనుకున్నప్పుడు నువ్వు రాజకీయ పరంగా నిర్ణయం తీసుకున్నప్పుడు 2009, 2004 ఎన్నికల్లో మీకు అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు విడదీయలేదు. 2009కి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారు. అప్పుడేమన్నారు? రాష్ట్ర విభజన తప్పు అన్నారు. జై ఆంధ్రప్రదేశ్ అన్నారు. 2004లో జై ఆంధ్ర జై తెలంగాణ అన్నారు. కానీ 2009లో విడదీయలే. 2009లో జై ఆంధ్రప్రదేశ్ అన్నారు. తీరా చూస్తే రాష్ట్రం విడదీసేశారు. అది కూడా కేసీఆర్ దీక్ష అని చెప్పేసి. అది ఒక ఎత్తు అయితే, ఆ టైంలో ఈ రాజకీయ నాయకుల డబుల్ గేమ్స్, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మాటలు, తెలంగాణ వాళ్ళు తెలంగాణ మాటలు, ఒకే పార్టీలో 2 కళ్ళ సిద్ధాంతాలు, 2 వెర్షన్ల డ్రామాలు. దాని గురించి మీడియా అసలు ఏమాత్రం నిర్మాణాత్మకంగా చర్చించకుండా మీడియా కూడా రాజకీయ పార్టీల వారీగా విడిపోయి అక్కడ డ్రామాలు ఆడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్స్ అన్నిటిని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా డ్రామాలు ఆడుతున్న ఈ మీడియా ఇప్పుడు ఓ పక్కన తేడా చూసుకుంటే, అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, బనకచెర్ల కట్టడం నిజంగా సాధ్యమవుతుందా? అవ్వదు. ఇక్కడ బనకచెర్ల గురించి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాడు. మళ్ళీ వేరే పేరుతో కట్టబోతున్నారు. ఇక్కడ ఈనాడు జ్యోతి ఇప్పుడు ఎందుకు వార్త రాయాలా? సాక్షి వాళ్ళు కూడా ఎక్కడో నిద్రపోయి లోపల పేజీల్లోనూ, లేకపోతే తెలంగాణ పేజీలో రాసుకుంటారు, లేకపోతే ఈనాడు జ్యోతి తెలంగాణ పేజీలో రాసుకుంటారు, ఆంధ్రాలో రాయరు. అదే జగన్ ఉన్నప్పుడైతే కనుక కేసీఆర్ దెబ్బ కొట్టాడు జగన్కి, జగన్ తిన్న తర్వాత అక్కడ కేసీఆర్ చాచి కొట్టాడు, లేకపోతే అక్కడ కేసీఆర్ విజయం, ఇట్లాంటి నాటకాలు రాస్తుంటారు. పత్రికల యాజమాన్యాలు అక్కడికి బానిసత్వం చేస్తున్నాయి, ఆంధ్ర వాళ్ళని మోసం చేస్తున్నాయి. అమరావతి విషయంలో అదే జరుగుతుంది. ఓ పక్కన అమరావతికి అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇంతవరకు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్కి సంబంధించి లేకపోతుంటే, చివరికి ఆ రైతులు మళ్ళీ రోడ్డెక్కి ఉద్యమిస్తామని ప్రకటించాల్సి వచ్చేదాకా ఎందుకు నిద్రపోయిన ఇదే మీడియా 5 సంవత్సరాల పాటు రచ్చరచ్చ చేసినాయి కదా. అదే నడుస్తున్నటువంటిది. మనకి ఇక్కడ ఆంధ్రాకి రాజకీయ ఎజెండాలతో పనిచేసే మీడియా శాపంగా మారింది. ప్రజలు అర్థం చేసుకోకపోతే ఆ పాపం మనల్ని వెంటాడుతోంది.